ఊరికే అయితే అన్నయ్య ఎప్పుడు అలా మాట్లాడరు. సర్లే మాధవ, జరిగిందేదో జరిగిపోయింది. మన టైం బాగోలేదంతే. లేదంటే నా మెడిసిన్ కోసం కనుక్కోవడానికి నువ్వు బయటికి వెళ్ళడం ఏంటి? అందుకు అన్నయ్య కోప్పడ్డం ఏంటి? అంతేలే భూమి, టైం బాగలేనప్పుడు ఏవేవో జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఎన్నడూ లేని అలా మాట్లాడేసరికి కొంచెం బాధగా అనిపించింది. సర్లే మాధవ, బాధ గురించి మాట్లాడుకున్నాం. మరి సంతోషకరమైన విషయం ఏదో ఉందన్నావు. వాళ్ళు లేనప్పుడు ఇంకెవరైనా భూమికి తోడుగా ఉంటే సరిపోతుంది కదా. ఇంట్లో ఎంతో మంది ఉన్నారు కదా. అది శంకరం బావ నన్ను అలా అరుస్తూ ఉంటే అన్నయ్య వచ్చేసి నన్ను సమర్థిస్తూ మాట్లాడాడు. నిజంగానా మాధవ్? అవును భూమి. వాడు అసలే సమస్యలో ఉన్నాడు, మీరు ఇంకా దాన్ని పెద్ద చేస్తున్నారా? భూమిని అలా ఒంటరిగా వదిలేసి వెళ్తే ఎలా అని అడుగుతున్నాను. అది కూడా తప్పేనా? అప్పుడు అనిపించింది నాతో మాట్లాడకపోయినా అన్నయ్య మనసులో నా మీద ఎంత ప్రేమ ఉందో అనేది. అన్నయ్య అలా మాట్లాడిన తర్వాత బావ తిట్టిన విషయం మర్చిపోయాను. వాడు నా తమ్ముడు, నా ఎదురుగా వాడిని ఏదైనా అంటే ఊరుకోను అన్నట్లుగా మాట్లాడుతుంటే అన్నయ్య తన మనసులో నా మీద ఎంత ప్రేమను దాచుకున్నాడనేది ఈరోజు అర్థమైంది. కాకపోతే బావ ఎందుకు అలా అన్నారనేది ఆలోచిస్తున్నాను. అన్నయ్య అలా మాట్లాడారని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. నా వల్ల అప్పుడప్పుడు ఇబ్బంది వస్తుంది కదా. అలా ఒంటరిగా వదిలేస్తే మళ్ళీ ఏం గొడవ అవుతుందో, ఎక్కడ నువ్వు నేను మాటలు పడాల్సి వస్తుందో అని కొంచెం కటువుగా మాట్లాడుంటారు. అంతేకాని నీ మీద అన్నయ్యకేం కోపం ఉంటుంది? అన్నయ్య అలా మాట్లాడడం వల్లే కదా బావగారి మనసులో నీ మీద ఎంత ప్రేమ ఉందో అర్థమైంది.